బాయమ్మ మైక్రో సింగర్స్ ప్రోగ్రామ్ చూస్తే వాళ్ళందరికీ 10,000 శరణార్థి బిడ్డ. బాగుండరా? ఈ అల్ల కొమరక్క ఎవరిని తోలుకొని వచ్చిందో, ఏ బుడ్రకాన్ని పట్టుకొచ్చిందో అంట అని ఎదురు చూస్తున్నారు కదా బిడ్డ. పట్టుకొని వచ్చిన బుడ్రకాన్ని పట్టుకొని వచ్చిన, పెద్ద మనిషిని పట్టుకొని వచ్చిన, గంగపుత్ర నరసింహరావుని పట్టుకొని వచ్చిన బిడ్డ. తమ్ముడు ఏమి గొంతు, ఏమి పాటలు, ఏమి రాతలు. అబ్బబ్బబ్బబ్బబ్బా, బోనాల పండుగలు వచ్చినాయంటే తమ్ముని పాటలే వినబడతాయి. అయ్యప్ప స్వామి పూజలు అవుతున్నాయి అంటే చాలు తమ్ముని పాటలే వినబడతాయి. ఆయననే రాసుకుంటాడు, ఆయననే వాడతాడు. వాయబ్బ వాయబ్బ వాయబ్బ, ఎంత మంచిగా ఉందో. ఆ తమ్ముని పట్టుకొని వచ్చిన, బుడ్రకాన్ని కూడా పట్టుకొని వచ్చిన. రా ఇద్దరికి తాకలాట పెట్టాలి కదా. తమ్మి నరసింహ ఎన్ని ఉన్నాడు? 10,000 శరణార్థి తమ్మి. నమస్తే కొమరక్క. నమస్తే, బాగుండవా? బాగున్నాము. నీవు తెలియని మనిషి అంటూ ఉండడు, నీ పాట తెలియని మనిషి అంటూ ఉండడు. ఇంకా ఇప్పటి జనరేషన్ కూడా నువ్వు తెలవాలి, అందరికీ తెలవాలని అంటాను. నేను నీడి దాకా తీసుకొని వచ్చిన. సంతోషం. వా బట్రకాను, బాగుండవా? పచ్చుకుంటావా? బాగున్నా కొమరక్క, బాగున్నా. నాకేందే బిందాసున్నా హైదరాబాద్ మా నర్సింగ్ అన్న అనుకున్నాక నాకేందే. నమస్తే గుల్సామి, నమస్తే. బాగున్నావా? నమస్తే నమస్తే. ఎట్లా మంచిగా ఉన్నాడా? ఫుడ్డగా మంచిగా ఉన్నాడుగా, ఫుడ్డగా నాలాగానే ఉన్నాడు. సూర్యునిక దూరంకి వెళ్ళి అమ్మో దూరం లేకుంటాడు. ఇక నరసింహ ఈరోజు చెప్తున్నా నరసింహరావు, నీ మనసులో ఏ మనిషి అయినా తన మనసులో మాటను బయట పెట్టాడు కదా బిడ్డ. ఈ అల్లా నీ మనసును ఓతాన పెట్టినా నిన్ను ఓతాన పెట్టి, నీ మనసు ఏం మాట్లాడుతుంది, నువ్వేం మాట్లాడతావు, ఎవరే పాటలు పాడతారు ఏంది అనేది మొత్తం ఈ అల్ల జనాలకు తెలుస్తుంది. నేను కొన్ని దాచి పెడతా, నా మనసు బయట పెడితే. అందుకే కదా, అందుకే ఈ ప్రోగ్రామ్ మొత్తానికి ఇద్దరికి వెళ్ళేది పెడతా. అందరు చెప్పేటట్టే ఉన్నావు. అందరికి చెప్తా తమ్మి, జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎట్టే గుర్తున్నాడు చూడు. అమ్మో ఆయన సంతోషం చూడు. నిన్నుక పెడతాడో నువ్వు ఆయనక పెడతావు చూడు. నరసింహ మరి నీదే ఊరు, నీ ఊరేంది, నీ పల్లె ఏంది, మీ అమ్మ ఏంది, నాయన ఏంది ఒక్కసారి చెప్పు బిడ్డ. నేను హైదరాబాద్లో ఖైరతాబాద్ తెలుసు కదా, పెద్ద వినాయకుడు తెలుసు. పెద్ద వినాయకుడు గుర్తుపడతారు. పెద్ద వినాయకుడి దగ్గర ఉంటా. అయితే నేను మామూలుగా 10వ తరగతి కాగానే చదివినావు? 10 వరకు చదివా. ఎక్కువ చదవలేదు, 10 వరకు చదివినా. 10 వరకు చదివినావు. 86లో నా 10th అయిపోయింది. 96 అంటే నేను 98లో జాబ్ ఎక్కిన. 98లో కొలువెక్కినావు. కొలువెక్కిన కొలువు చేస్తున్నా. నేను డిజైనింగ్ ఆర్టిస్ట్గా ప్రగతి ఆర్ట్ ప్రింటింగ్స్లో చేసేవాడిని. అందులో కూడా చేసినావు. 275 రూపాయలకు నా మొదటి సాలరీ. అవును, నా జీతం. అవును. అప్పుడు చేసేవాడిని. చేసుకుంటూ 90లో అయ్యప్ప మాల వేసిన. 1990లో అయ్యప్ప మాల వేసినావు. 19 సంవత్సరాలు నాకు మాల వేసిన. ఇది నాకు వేరే ఊహ తెలియదు. ఇంకా ఊహ తెలిసినప్పటి నుంచి అయ్యప్పలోనే ఉన్నా. అప్పటికి నాకు పాట తెలియదు. పాటలు ఎలా రాయాలో తెలియదు. పల్లె అంటే తెలియదు, చరణం అంటే తెలియదు. అప్పట్లో పాడుకుంటూ పోయింది. మామూలుగా చిన్న డప్పు పట్టుకొని అయ్యప్ప పూజలు కూర్చొని ఇంటి అప్పుడు పూజలు ఇంటి పెద్ద పెద్ద అయ్యాయి కాదు, పైసనే లేదు. ఇంట్లో 10 మంది మాలేసుకుంటే 10 మందిని పిలుచుకొని పూజ చేసుకొని ఎంతవరకు వినబడితే అంతవరకే భజన. మేము చిన్న చిన్న బుక్కులు, అయ్యప్ప బుక్కులు దొరికాయి. అందులో ఉన్న పాటలే మా ఇష్టం వచ్చిన బాణీలో వాడుకుంటూ ఏదో భజన చేసుకుంటూ పోయేవాళ్ళు. అట్లా ఉన్నప్పుడు సిటీలో పూజలు ఎక్కువ పెద్ద పూజలు అయ్యాయి కదా, 5, 6 అయ్యేవి. చిక్కడిపల్లి పూజ, నాగరామగూడనో, గండిపేట. మాల వేసుకుంటే కన్యస్వామి 5 పూజలు అటెండ్ కావాలని మా గురుస్వాములు చెప్తుండే. కాబట్టి ఎలా 40 రోజులలో ఒక 5 పూజలన్నా చేయాలనే తపన మాకు ఉండేది. అప్పుడు జరిగేది కాదు ఇంట్లో పూజలే, పెద్ద పూజలు జరిగేది కాదు. పెద్ద పూజలకు వెళ్తే పెద్ద పెద్ద కళాకారులు వచ్చి పాటలు పాడేది స్టేజ్ పైన. మేము అప్పుడు కింద కూర్చునేది, మాకు తెలియదు. వాళ్ళు పాడుతుంటే మీరు సపోర్ట్ కొట్టేవాళ్ళు. ఆ తర్వాత అయితే ఆ పెద్ద పూజలు ఇంట్లో పూజలకైతే మేమే వాడుకునేది. మీరు మీదే వాడుకునేది. అయితే మాకు నా గురుస్వామి అంజయ్య గురుస్వామి అని, నేను మాల వేసుకుంది మాత్రము మన సోమాజిగూడ అయ్యప్ప టెంపుల్ మురళి గురుస్వామి. నాకు మొట్టమొదటి మాల వేసింది అరుణ్ గురుస్వామి, సనత్ నగర్ అయ్యప్ప టెంపుల్. ఆయన ఇప్పుడు
తెలుగులో ఇరు రాష్ట్రాలలో తెలుగు అని మనుషులు ఉండరా లేదు. స్వాములు మాల వేసుకున్న కదా అరుణ్ స్వామిని మన ఇరు రాష్ట్రాల్లో ఒక దేవుళ్ళగా చూస్తారు. ఆయన చేత ఫస్ట్ మాల వేసుకున్నా. ఆ తర్వాత నుంచి నాకు 28 సంవత్సరాలు మురళీ గురుస్వామి మాల వేసిండు. 28 సంవత్సరాలు మురళీ గురుస్వామి మొత్తం 29 సంవత్సరాల నుంచి వేస్తున్నా. అంజయ్య గురుస్వామిని నా గురుస్వామి. శబరిమల యాత్రకి ఎలా వెళ్ళాలి, అయ్యప్ప స్వామి గురించి మొత్తం చెప్పిండు. ఆయన నాకు నేర్పించి మొత్తం చూపించి నేర్పించి. ఆయన ఏం చేసినంటే ఆయన వారాజగూడలో ఉంటుండే. అరే మంచి పాడుతున్నావు కదా అని ఆ వారాజగూడలో కొంచెం చిన్న చిన్న పూజలు అయితే నన్ను తీసుకెళ్ళి అక్కి కొనిచ్చి భజనలు చేసేవాడిని. నేను వాడిపించిండా? ఇక అప్పటి నుంచి అక్కడనే బాగా పాడేది. తమ్మి మొదట నీ జీవితంలో నీ గొంతు విప్పి పాడిన సమయం ఎప్పుడు తమ్మి? ఎప్పుడు పాడినావు? 95లో ప్రోగ్రామ్ వచ్చింది పాడనీకి. అది ఏడొచ్చింది పెద్ద పూజ పడి పూజ. మా భార్య అన్నపూర్ణ, ఆమెతో నాకు మాట ముచ్చట అయ్యింది. ముచ్చటైనా వాళ్ళ ఇంటి ముందే పూజ. ఇంకా పెళ్లి కాలేదు అప్పుడే అత్తగారు వీళ్ళే పూజ వచ్చింది. మా మామ రికమెండేషన్ చేసిన అనుకో. పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు. చంద్రమౌళి గురుస్వామి అని, ఓం నరసింహరావు అన్న అని, గోలకిరికి కృష్ణ అన్న అని, అంతా పెద్ద పెద్ద భజన మధ్యలో నాకు స్టేజ్ లేదు. మొత్తం మీద మొదటిసారి అట్లా వాడిపించండు మీ గురువు. మంచి పాట అయితే వాడిపించండు. నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా తమ్మి, మరి అత్తగారు ఇలా పోయినవు పెళ్లి కాకముందే, మాట అయినాక పెళ్లి కాకముందే గుళ్ళో పాట పాడడానికి పోయినప్పుడు వాళ్ళ ఇంటి ముంగల్నే నువ్వు పోయినాక మరి నీ పిల్లం ఎట్లుండదు, మీ అత్త ఎట్లుండదు, మీ మామ ఎట్లుండదు, నీ బామ్మారులు ఎట్లుండదు, ఒక్కసారి పొట్టని అడుగుతారు. నిన్ను అడిగితే నువ్వు నిజాలు చెప్పు. పొట్టని అడుగుతా. నా మనసు అంటున్నావు కదా, నా ఉన్న లేనివన్నీ నా ఇజ్జత్ ఇస్తాడు. కొమ్మరక్కతోని ఉన్నాడు చెప్తా. మా నర్సింగ్ అన్న ఎట్లా ఉంటాడు అట్లా ఇంటికాడ బయట ఎట్లా అన్ని చెప్తా. ఇజ్జత్ ఏం తీస్తాడు చూడు. మరి అదే కదా మనిషికి మనసుకు యుద్ధం అంటేనే ఇది. ఇజ్జత్ తీస్తేనే మంచిగానే చెప్తా. మంచిగా చెప్తా. మా అన్న ఇజ్జత్ తీయకు, మంచోడు మా అన్న ఎట్లా మంచిగా ఉంటాడు అదే చెప్తా. ఓకేనా? చెప్పు. ఆ అల్లా నువ్వు పాట పాడుతుంటే నీ పిల్ల వచ్చి చూసిందా? కొమ్మరకాన్ని దండం పెడతామని అడగకు. స్వామి మాల మీద ఉన్నప్పుడు చాలా నిష్టగా ఉంటాడు. పెద్ద గురుస్వామి పేరు పెద్దగా ఉన్నది. ఆయన గురించి అట్లా మాట్లాడొద్దు, తప్పేమని. ఓకే ఓకే. మనం ఒకటి పరువు తీసుకోదు. ఉడర్ఖాన్ చెప్పు. అందరూ మా గురుస్వామి సునికినే వచ్చారు. ఓ అమ్మో తల్లి తల్లి నాకు వస్తున్నారు అయ్యా. నువ్వు నరసింహ, నాకు తెలిసి మీ మామ ఎప్పుడైతే రికమెండేషన్ చేసి వాళ్ళ ఇంటి ముంగల్ని పాట అన్ని నీ చెవిలో పడ్డదో అప్పటి నుంచి పాట మీద కన్నా నీ పిల్లల మీద సోకి ఎక్కువ ఉంటుంది. నీకు మాల వేసుకుంటే అట్లా ఉండదు. వచ్చి చూస్తుంది, కంటే పడాలి, ఊరందరు కంటే ఉంటది. కానీ మనం మాలేసుకున్నావు అక్కడ చూడకు. దేవుని చూసుకుంటే నువ్వు దేవుని చూస్తావు, ఆమె ఎవరిని చూడాలి? అన్నపూర్ణమ్మ. ఎవరు చూస్తున్నావు మనకు తెలుసు. నువ్వు చెప్పకరా నాన్న, ఎవరు చూస్తున్నారని నువ్వు చెప్పకు. ఇక చెప్పొద్దు. కానీ ఆమె కూడా చూస్తుంది, అన్నపూర్ణమ్మ కూడా కూర్చొని ఆరోగ్యంగా కూర్చొని ముసిమిసిగా నవ్వుతుంది. ఇక మా గురుస్వామి అయితే అక్కడ చూస్తలేడు. కానీ ఇక ఆమె కూడా చూస్తారు. ఇంటి కూడా కూర్చొని కాబోయే భర్త పాటలు పాడుతుంటే గొప్పగా అందరు గొప్పగా అంటుంటే చూడరా. ఇక అక్కడ చూస్తుంది, అట్లా కూర్చొని. దయచేసి దండం పెడతా నీకు నా పరువు. ఇగో బుడ్రకాన్ని నేను చెప్తున్నా, నువ్వు దండం పెట్టినా, మొక్కినా, ఏడ్చినా, తుడిచినా నీ నరసింహ కడుపులు ఉన్నాయని చెప్పాలి. సరే తమ్మి, ఇంకో మాట. నాకు ఇష్టమైన పాట తెలుగు ప్రజలందరికీ కేరళ, తమిళనాడు ఏడ పోయినా అయ్యప్ప స్వామి ఎంత దూరం ఉన్నాడో అంత దూరంలో అందరి నోటి వెంట వచ్చే ఒక పాట ఒకటి ఉండదు నీది. నాకెంత ఇష్టం అంటే కంటికి పుట్టడి ఏడుస్తా తమ్మి ఆ పాట వింటే. అంత మంచి పాట. మా నర్సయ్య నోటి వచ్చిందమ్మా. ఎట్లా రాసినావు, ఎట్లా వాడినావు? పచ్చని చెట్టురా. నిజంగా నర్సయ్య ఆ పాట ఎట్లొచ్చింది నీకు ఆలోచన రాతమని? ఆ పాట గురించి చెప్పాలంటే తమ్మి, ఆ పాట మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ పల్లె వచ్చింది. పల్లెవ ముందర 4 లైన్లు వచ్చినాయి. పల్లె వెంటారు. నాకు అప్పట్లో తెలియదు, అది పల్లె వంటని కూడా తెలియదు. 4 లైన్లు రాసుకున్నాం. పోతున్నాం, స్వామి బండి నడిపిస్తున్నాం, ముందు వెనుక నడిపిస్తున్నా. వెనుక నేను కూర్చున్నావు. పోతూ ఉంటే ఏదో చిలుక గుర్తొచ్చి పచ్చని చిలుక అని ఒక పాట స్టాక్ గుర్తొచ్చింది. గుర్తొచ్చిన తర్వాత దాని చిలుక బాగుంది, వచ్చింది, చెట్టు మీద కూర్చున్నది. కూర్చున్నది. దాని నోట్లో
ఆ చిలక నోట్లో అయ్యప్ప స్వామి శరణం వినబడుతుంది నాకు. చిలుక నోట్ల నీకు అనిపించింది అంతవరకు వచ్చింది. తర్వాత ఏం రాయాలో నాకు అర్థం కాలే. నేను అది వదిలేసిన, వేరే పాటలు పాడడం రాయడం నడిచిపోయింది. రికార్డింగ్ అవుతున్నాయి. ఇప్పటికి 2 సీడీలు వచ్చినాయి నాకు మార్కెట్ లో, జ్యోతి అని. తర్వాత 3వ సంవత్సరం, అప్పటి 3 సంవత్సరాల తర్వాత ఈ పాట కంప్లీట్ చేద్దాం ఎలాగైనా కానీ ఎట్లా అని ఇంక రాతం అనుకున్నాను. నాకు అర్ధరాత్రి పూటనే ఎక్కువ పాటలు వచ్చాయి. 1 గంటకు రాత్రి 4 గంటల వరకు నిద్ర ఉండేది కాదు. ఒకసారి పాట వచ్చిందంటే నిద్ర వచ్చేది కాదు. అట్లా వచ్చినప్పటి పాటనే పచ్చా పచ్చని చిలకర. తమ్మి ఆ పాట మా అందరి కోసం మళ్ళొక్కసారి నీ నోట వెంట నాకు ఇష్టమైంది, చాలా పేరు తెచ్చింది. సామికే ఇష్టమైంది. అది నా అదృష్టం అనుకుంటా, నా పూర్వజన్మ సుకృతం అనుకుంటా. నిజంగా తమ్మి. ఓకేనా? రైట్ సార్. పచ్చ పచ్చని చెట్టురా, చెట్టు మీద రామశిలకరా, రామశిలక నోట ఎల్లవేళరా, స్వామి నామమే పలుకురా, శ్రీ స్వామి నామమే పలుకురా. పచ్చ పచ్చని చెట్టురా, చెట్టు మీద రామశిలకరా, రామశిలక నోట ఎల్లవేళరా, స్వామి నామమే పలుకురా, శ్రీ స్వామి నామమే పలుకురా. పచ్చ పచ్చని చెట్టురా, చెట్టు మీద రామశిలకరా. రోజున చిలక నా చెంతకు వచ్చేరా, స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలవసాగేరా. ఒక్కనొక్క రోజున చిలక నా చెంతకు వచ్చేరా, స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలవసాగేరా. ఏటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే, ఏటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే ఆకుల్లో తలబెట్టి వెక్కి వెక్కేట్టింది. పచ్చని చెట్టురా, చెట్టు మీద రామశిలకరా, రామశిలక నోట ఎల్లవేళలా, స్వామి నామమే పలుకురా, శ్రీ స్వామి నామమే పలుకురా. పచ్చ పచ్చని చెట్టురా, చెట్టు మీద రామశిలకరా. చింతలేక చెట్టు పైన చిలక గోరింకలైనా ఊసులాడుకుంటూ ఈ ఊరే మరచిపోయినవి. చింతలేక చెట్టు పైన చిలక గోరింకలైనా ఊసులాడుకుంటూ ఈ ఊరే మరచిపోయినవి. కట్టియా జంటను పోయవాడు చూచెను, చిలకమ్మను చూసి విల్లు ఎక్కి పెట్టెను. అది చూచి గోరింక చిలక కట్టు వచ్చేరా, గోరింక కంటికి గాయమైనాదిరా, గోరింక కంటి చూపు చిలకకు కరువయ్యరా. పచ్చని చెట్టురా, చెట్టు మీద రామశిలకరా, రామశిలక నోట ఎల్లవేళలా, స్వామి నామమే పలుకురా, శ్రీ స్వామి నామమే పలుకురా. పచ్చ పచ్చని చెట్టురా, చెట్టు మీద రామశిలకరా, రామశిలక నోట ఎల్లవేళలా, స్వామి నామమే పలుకురా, శ్రీ స్వామి నామమే పలుకురా. పచ్చ పచ్చని చెట్టురా, చెట్టు మీద రామశిలకరా. గాయమైన గోరింకకు అన్ని తానైనది, తన కంటితోనే లోకాన్ని చూపుచున్నది. రామచిలక ఒకనాడు స్వామి పూజ చూచెను, పూజలోన గురు స్వామి మహిమలెన్నో చెప్పెను. నడవలేని వారు కొండ నడిచి వెళ్ళారని, మాటరాని వారు పాట పాడుచున్నారని, చూడలేని వారు జ్యోతి చూచుచున్నారని. పచ్చని చెట్టురా, చెట్టు మీద రామశిలకరా, రామశిలక నోట ఎల్లవేళలా, స్వామి నామమే పలుకురా, శ్రీ స్వామి నామమే పలుకురా. పచ్చని చెట్టురా, చెట్టు మీద రామశిలకరా, రామశిలక నోట ఎల్లవేళలా, స్వామి నామమే పలుకురా, శ్రీ స్వామి నామమే పలుకురా. పచ్చని చెట్టురా, చెట్టు మీద రామశిలకరా. అట్టియా రామశిలక స్వామి మాల వేయమని నన్ను వేడుకున్నది, బ్రతిమిలాడుకున్నది. మండల వ్రతమును మరువక చేతునని, తన ఇరుముడిని నా తల మీద ఉంచమని. అట్టియా రామశిలక స్వామి మాల వేయమని నన్ను వేడుకున్నది, బ్రతి
పచ్చా పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్ల వేరాల స్వామి నామమే పలుకురా శ్రీ స్వామి నామమే పలుకురా పచ్చా పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్ల వేరాల స్వామి నామమే పలుకురా శ్రీ స్వామి నామమే పలుకురా పచ్చా పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా చెట్టు మీద రామశిలకరా చెట్టు మీద రామశిలకరా చెట్టు మీద రామశిలకరా. నాతో మంచి పాట పాడించినందుకు నిజంగా నీకు హృదయపూర్వక ధన్యవాదాలు కొమరక్క. నాకెందుకురా నీకు చెప్పాలి తమ్మి, నిజంగా గుండెల నరాలు కదులుతున్నాయి తమ్మి నీ పాట వింటే. సంతోషమే. ఎక్కడ శిల్పను ఎక్కడ తీసుకుపోయినావు, ఏడు దాకా పోయింది గోరింక కోసము మండలి బాబా. నీ చేతి వెంట ఆ పదాలు ఎట్లొచ్చినాయో, నీ ఆలోచన ఎట్లొచ్చిందో అంత అయ్యప్ప రాయించిండు. నిజంగా నాకు తమ్మి ఏం లేదు ఇలా, అంత అయ్యప్ప ఇచ్చిన భిక్ష. ఆయన నమ్మినావు కాబట్టి ఈ రోజు ఇంత మంచి బతుకుతాడు. ఉండొచ్చు, నిజంగా తమ్మి ఉండొచ్చు. ఆయన ఆయన భిక్ష ఎవ్వరు నాశనం కాదు. అంత ఎన్ని సంవత్సరాలు అయ్యా తమ్మి నువ్వు ఇప్పటికి మాలేవా? 29 సంవత్సరాలు. 29 సంవత్సరాల నుంచి మాలేస్తున్నావు. 90 నుంచి చేస్తున్నా. 90 నుంచి చేస్తున్నావు. ఈ రోజు డేట్ వరకు గుడ్డరకాను ఏడుస్తున్నాడు చూడు, మంచోడు రా, నీకన్నా మంచోడు నాయన. పాటినాగానే నీ ఒక్కడవా, లోకమే ఏడుస్తున్నది, లోకమే ఇగో నాకంటేనే నీళ్లు తిరిగినాయి. మంచిగా వాడిండా? సూపర్ వాడేటే మా గురుస్వామి. ఆయన కంఠమే కంఠం. ఆ సరస్వతి వచ్చి ఆ కంఠంలో కూర్చొని వాడుతున్నట్టు ఉంది. మా అన్న గొప్పగా వాడతాడు, సూపర్గా వాడతాడు. మరి ఈ పాట తర్వాత బుడ్డరకాంతో కూడా ఒక్క పాట పాడిద్దాం. తప్పకుండా. ఏ పాట పాడిద్దాం? ఏం పాట అంటే ఒక తిన్న భారతదేశం కోసమో హిందుత్వం కోసమో ఒక పాట పాడి. అరే పుడితే పుట్టాలి హిందువుగా. హిందువుగా సరే, నీ ఇష్టమైన పాట. నాకు మంచి పేరు తెచ్చింది ఇండియా లెవెల్లో. భారతదేశం మొత్తంలో తెలుగు రానోళ్ళకు కూడా నచ్చినటువంటి పాట పుడితే పుట్టాలి హిందువుగా. ఆ పాట నువ్వు రాసినావు? నేనే రాసి నేనే వాడిన. అయితే నీ నోటి వెంట నేను వినాదలుచుకోలేదు తమ్మి, మా బుడ్డరకాన్ నోట వెంట వింటా నేను. ఆడు నావాడే కదా, ఆ? మనసే కదా. నీ మనసు అయినా కూడా నువ్వెట్లా వాడతావు, నీ మనసు ఎట్లా వాడతావు నేను చూడాలి కదా. వాడతాడు. బాగా వాడరా, నా పరువు నిలబెట్టరా బాబు. అమ్మో ఎమోషనల్. నాకు ఇట్లా రోషం వస్తుంది ఆ పాట వింటుంటే. నాకే నేను రాసి ఈ పాట నేను రాసిందా అనే డౌట్ నాకే వస్తుంది. అలా మంచి పదాలు పడ్డాయి. శివాజీ అలా తల్లి శివాజీ బొట్టు పెట్టి పంపింది. తమ్మి ఒక్కసారి బుడ్డరకాన్ ఆ పాట వాడినాక వాళ్ళు నేను విన్న తర్వాత దాని గురించి మాట్లాడుకో వయ్యా. కానీ మొదలుపెట్టు, ఎగరాలే చూడు, దుమ్ము దులిపాలే. పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా, భారతదేశపు పౌరుడిగా, కరసేవకుడై కదలాలి, కరసేవకుడై కదలాలి, శ్రీరాముని గుడినే కట్టాలి, రాముని గుడినే కట్టాలి. అరే బలి 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 బజిరంగి, జై బోలో బజిరంగి, బలి 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 బజిరంగి, జై బోలో బజిరంగి. పుడితే మళ్ళీ పుడితే, అరే పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా, గుండెల నిలబడ రాముని రూపం, గుండెల నిలబడ రాముని రూపం, అయోధ్యల వెలిగించు కర్పూర దీపం, అయోధ్యల వెలిగించు కర్పూర దీపం, గుండెల నిలబడ రాముని రూపం, గుండెల నిలబడ రాముని రూపం, అయోధ్యల వెలిగించు కర్పూర దీపం, అయోధ్యల వెలిగించు కర్పూర దీపం. గుడినే గట్టాలిరా, రామయ్యది రుణమే తీర్చాలిరా, జన్మభూమిది గుడినే కట్టాలిరా, రామయ్యది రుణమే తీర్చాలిరా, జన్మభూమిది. తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా, తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా, తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా, దోషంతో రొమ్ము విరిసి ముందు నడవరా, శ్రీరాముని గుడి గట్టెదాకా నిదురబోకురా. పుడితే మళ్ళీ పుడితే, పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి
హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా పౌరుషమే చూపించారా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా చూడాలు ఎదురైన తల్వారు అరెరే! తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా జై శ్రీరామంటూ ముందు కురకరా ఎవడడ్డొచ్చిన లట్టు దిప్పిలాతు కొట్టరా పుడితే మళ్ళీ పుడితే అరెరే! పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందూగా మన భారతదేశపు పౌరుడిగా ప్రతి ఇంటిలో తల్లి హారతి బట్టే ఇంటిలో తల్లి హారతి బట్టి కొడుకుకు వీర తిలకము దిద్దే కొడుకుకు వీర తిలకము దిద్ది ప్రతి ఇంటిలో తల్లి హారతి బట్టే ఇంటిలో తల్లి హారతి బట్టి అరే కొడుకుకు వీర తిలకము దిద్దే కొడుకుకు వీర తిలకము దిద్ది అరే పంపాలి అయోధ్యకు తన బిడ్డని గుడి గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికే పంపాలి అయోధ్యకు తన బిడ్డని గుడి గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికి తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా చూడాలు ఎదురైన తల్వారు అరే తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా తల్లి మాట జవదాటని శివాజీలా గుడిగట్టి తిరిగి రావాలి ఛత్రపతిలా పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందూగా మన భారతదేశపు పౌరుడిగా అబ్బాబాబాబాబా ఎట్లా వాడిన అక్క కొమరక్క ఎంత ముద్దుగా వాడిండు అబ్బా బుడ్డర కాను తమ్మి నువ్వు అన్నట్టు చేతికున్న రోమాలు నెక్కవరుచుకునే తమ్మి నా చెప్పలే ముందే చెప్పిన నేను యా తమ్మి అరే నా పరువు నిలబెట్టినవరా నాయన నువ్వు అన్నట్టు వాడిని రాలేదా నీసే నిలబెట్టినా లేదా సూపర్ వాడినావు సూపర్ వాడిండు ఏ మాట కామంట సూపర్ తమ్మి అయ్యో ఆయన ఎగురుడు చూడు ఆయన ఎగురు చూడు బుడ్డర కాను తమ్మి నరసింహ బుడ్డర కాను ఎంత బాగా వాడినా రాసింది మాత్రం నీ చేతు నీ రాత తమ్మి మరి ముందుకు ముందే ఊహించి రామ మందిరం కట్టాలి రామ మందిరం పోవాలి తిరిగి రావద్దు అటే పోవాలి పుడితే భారతీయుడిగానే పుట్టాలి హిందువుగానే పుట్టాలని అంత మంచి పదాలు ఎట్లా రాసినవు ఇక అప్పుడు ట్రెండ్ నడుస్తుంది నేను రాసినప్పుడు ఆ, మంచి ఊపు నడుస్తుంది ఊపు నడుస్తున్నది ఇప్పుడు అది నేను రాసినందుకు మరి ఇప్పుడు మొన్న మోదీ గారు కూడా వెళ్ళడం జరిగింది అవును భూమి పూజ చేసిండంట సుప్రీంకోర్టు కూడా అవును ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఉమ్, అందరికి ఆమోదముద్రంగా ఉమ్, ఇప్పుడు మనం రామ మందిరం కట్టుకోవడానికి మనకు అవకాశం వచ్చింది అవును తమ్మి మన మోదీ గారు కూడా వెళ్ళారు మొన్నే అవును అలాగే నేను రాసినందుకు నా జన్మ ధన్యం అనుకుంటా ఆ రామ మందిరం ఎప్పుడు కడతారా అని అనుకుంటున్నా కట్టను తమ్మి ఎప్పుడు కట్టినా ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం చేసుకొని రా మీరు కూడా రండి. నేను కూడా వస్తా తమ్మి త్వరగా నువ్వు కూడా రావాలి. నువ్వు కూడా రావాలి రో రావాలి. వంటకాడవు నువ్వే పాటకాడవు నువ్వే ఆటకాడవు నువ్వే వంటకాడవు నువ్వే మంచిగా రామవారి దర్శనం చేసుకొని వస్తాం మన జన్మ ధన్యం తమ్మి నువ్వు వంట బాగా చేస్తావా బుడ్డర ఖాన్ బాగా చేస్తాడా ఇక నేను చేస్తే ఆడు చేసినట్టేగా కాదు అయ్యా అంటే నీ మనసులో ఎట్లుంటుంది అబ్బా దీన్ని కొండి పెట్టాలనా అబ్బా ఇలా కొండి పెట్టాలనా అని నీకుంటుందా ఆయనకుంటుందా నేను వండేటోని ఆ లోపల ఉండి బాగా మెక్కటోడాడు ఎక్కేటోడు మంచిగా కోటి కూర తలకాయ కూర మరి అన్నపూర్ణమ్మ పేరులోనే అన్నపూర్ణమ్మ ఉంది అన్నపూర్ణమ్మ వంట వండుతుందా ఇంట్లో నువ్వు వంతవా మా భార్యనే ఉంటుంది ఆ. ఇప్పుడు ఆదివారం ఆదివారం ఆడవాళ్ళకి రెస్ట్ ఇవ్వాలిగా ఆదివారం ఆడేళ్ళకి సెలవు సెలవు ఇవ్వాలి. సెలవు ఇవ్వాలి ఇక నేను రంగంలో దుంకుతా మొత్తం బాసాన్ని కూడా దొంపుతావా నా బిడ్డ ఉంది మంచిగా బిడ్డ దొంపుతుంది ఉంది, ఆమె దొంకుంటది ఇల్లు అంతా చూసుకుంటారు పొయ్యి కాడ పోయి అన్ని కట్ చేసి పెడతారు అన్ని తయారు చేసి గంట పెడతావు తిప్పాలి పోయి మాస్టర్ లాగా గంట తిప్పాలి మంచిగా ఉంటారు తమ్మి మరి ఎప్పుడన్నా నీవు అన్నపూర్ణమ్మ కసపీస అనుకుంటారా టీకలు ఆడుకుంటారా ఇక నడవదా అనే పెళ్ళమ్మ కూడా తర్వాత నీకు తెలియదా ముసలోని ఎంత సాధన ఓ అమ్మో నువ్వు కూడా నాతో ఎదుగు తీస్తావు గీడ ఎవడ చూస్తే వరకు బుడ్రకాన్ నిజంగా చెప్పు మన అన్నపూర్ణమ్మ మన నరసింహని కొడుతుందా మన నరసింహ అన్నపూర్ణమ్మని కొడతాడా నాకు చెప్పాలి అలా బయట పడాలి కొట్లాడను వాళ్ళిద్దరికా ఎప్పుడు ఉండదు ఎప్పుడు మంచిగా నవ్వుకుంటా ఆడుకుంటా పాడుకుంటా ఉంటారు ఇట్లా మజా ఆల్మోల్ ఎట్లుంటారు అట్లా ఉండనే ఉండరు
ఒక దోస్తుల్లాగా ఒక స్నేహితుల్లాగా వాళ్ళ ఇంట్లో ఆనందమే ఆనందమే. ఇగో మనిషికి మనసుకు యుద్ధం జరిగిందా లేదా, కుమరక్క మాట నిలబెట్టుకున్నదా లేదా, అబద్ధం ఆడద్దు, నా మాట నేను నిలబెట్టుకున్నా ఏమంటారు నిజంగానే. ఇవాళ మనసుకు మనిషికి యుద్ధం పెట్టినా, ఏనుగంత మనిషికి ఎలక పిల్లంత మనసుతోటి కొట్లాట పెట్టినా, తాకలాట పెట్టినా, ఇంట్లో ఏం జరుగుతాయి చెప్పించుకున్నా, ఆడిపించిన పాడిపించిన, మళ్ళా మనసుకు మనిషికి యుద్ధంతో మీ ముందరికి వస్తుంది మీ కుమరక్క. మైక్రో సింగర్స్ చూస్తూనే ఉండుండ్రి, సబ్స్క్రైబ్ చేయండి రా, మీకు దండం పెడతా, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్లు కొట్టుండ్రి. ఎప్పుడెప్పుడు ఎవరెవరితోటి ఏమేం చేస్తున్నా అన్నీ మీ ముందరికి వస్తాయి. ఏం చెప్తున్నా పోయిరా బిడ్డ.